ప్రిన్స్ కట్కి మనము ఫస్ట్ ఫ్రంట్ పార్ట్ స్టిచ్ చేసుకోవాలండి. మిడిల్లో పార్ట్ ఉంటుంది కదా, ఫస్ట్ మనం అవి ఎడ్జెస్ దగ్గర నుంచి మనం లైనింగ్కి అటాచ్ చేసుకోవాలి. చూడండి, లైనింగ్ దగ్గర వేస్తున్నాను, ఎడ్జెస్లో వేసుకోవాలి, మనం అటాచ్ చేసుకోవాలి. నెక్ రౌండ్ కూడా సేమ్. ఇదంతా ఎక్స్ట్రాస్ అంతా కట్ చేసుకోవాలి. నేను ఓన్లీ ఫ్రంట్ మాత్రమే చూపిస్తున్నాను, ఎందుకంటే కొత్తగా నేర్చుకునే వాళ్ళకి యూజ్ అవుతుంది అండ్ మా ట్రైనర్స్ కోసం నేను చేస్తున్నాను ఈ వీడియో. మా దగ్గర స్టూడెంట్స్ ఉంటారు కదా, వాళ్ళైనా నేర్చుకుంటారని. అండ్ ఈ సైడ్స్ వింగ్స్ లాగా ఉంటాయి కదండి, ఈ 2 పార్ట్స్ కట్ చేస్తాం కదా, మనం ఆపోజిట్ డైరెక్షన్లో వేసుకోవాలి. మనం మెయిన్ క్లాత్ రాంగ్ డైరెక్షన్లో ఇది వేసుకోవాలండి. చెక్ చేసుకుంటూ ఆపోజిట్ డైరెక్షన్లో చూసుకొని వేసుకోవాలి. మనం సేమ్ ఒకే టైప్ వేస్తాము, అందుకని ఎప్పుడు ఆపోజిట్ డైరెక్షన్లో ప్లేస్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఫస్ట్ ప్లేస్మెంట్ చేసుకోవాలండి ఆపోజిట్ డైరెక్షన్లో. అలా అవుతేనే మనం కన్ఫ్యూజ్ అవ్వకుండా 2 ఆపోజిట్ డైరెక్షన్లో కరెక్ట్గా వస్తాయి. ఎక్స్ట్రా అంతా కట్ చేసేస్తున్నాను చూడండి. సో మనం ఇప్పుడు అరేంజ్ చేసుకోవాలండి. ఇప్పుడు మనము ఎక్కడ ఈ వింగ్స్ అనేది ఉంటాయో చేసుకొని మనం ఆ కట్స్ అనేది ప్లేస్ చేసుకున్నాం, కరెక్ట్గా వచ్చిందా అలా చూసుకొని ఇక్కడ కింద పార్ట్ నుంచి మనం ఎప్పుడైతే ప్రిన్స్ జాయిన్ చేసుకోవాలండి. కింద నుంచి చేసుకుంటే క్లాత్ చక్కగా సాగుతుంది, చాలా పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. ఎక్కడ కూడా మనం క్లాత్ మిగలదు. కొద్దిగా మనం ఏ విధంగా హ్యాండ్స్ అటాచ్ చేస్తాం కదా స్లీవ్స్, అలానే సేమ్ డబల్ స్టిచ్ వేసుకోవాలండి. చూడండి, అంతా ఒక పాదం ఖర్చుతో నేను స్టిచ్ చేస్తున్నాను. చూడండి, నీట్గా ఫినిషింగ్ వచ్చేసింది. అలా మనకి షేప్ తెలుస్తుంది కదా. సో ఇటు సైడ్ కూడా అంతే సేమ్. కింద వైపు నుంచి మనము ఒక పాదం ఖర్చుతో ఈజీగా క్లాత్ని అడ్జస్ట్ చేసుకుంటూ వేసుకోవాలి. చూడండి, కంప్లీట్గా సెట్ అయిపోతుంది క్లాత్ అంతా. మనం 2 ఫింగర్స్తో క్లాత్ని అడ్జస్ట్ చేసుకుంటూ, క్లాత్ అడ్జస్ట్ చేసుకోవడం ఇంపార్టెంట్ అండి. చాలా కొద్దిగా మార్జిన్ చూసుకుంటూ వేసుకోవాలి. చూడండి, ఫినిష్ అయిపోయింది. ఫ్రంట్ పార్ట్ ఇలా మంచి ఆర్చ్ షేప్లో రావాలి, కర్వ్ షేప్లో ప్రిన్స్ అనేది పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. సో నేను నడుం బెల్ట్ వేస్తున్నాను చూడండి. ఫ్రంట్కి కూడా యాస్టీస్ బ్యాక్ పార్ట్ వేసినట్టే నడుం బెల్ట్ వేసేయాలి. ఇక్కడ నేను 2 ఇంచ్ బెల్ట్ తీసుకుంటున్నాను. కింద చూడండి, మనము రైట్ సైడ్ పెట్టుకొని ఇది మనం స్టిచ్ చేసుకున్న బెల్ట్ని అటాచ్ చేస్తున్నాను. చిన్న కట్స్ ఇచ్చుకొని టాప్ స్టిచ్ వేసేయాలి. అండ్ ఇప్పుడు ఒకటి లూజ్ స్టిచ్ పెట్టుకోవాలండి. లూజ్ స్టిచ్ పెట్టుకొని మిడిల్లో వేసుకున్న తర్వాత హెమ్మింగ్ చేసిన తర్వాత అది తీసేయాలి. సో మీకు ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.